ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. ఈ శుభవేళ దేవుని ప్రేమ, సమాధానం, కృప మెండుగా మిమ్మల్ని ఆవరించి మీ కుటుంబాలను దీవించునగాక. నేను వాక్యం చేస్తాను, బాగా గమనించండి. మనం ఈ సాగు పెడుతున్న వ్యక్తుల్లో ఈ పయనములో రోజుకు ఒక మార్పును చూస్తాం, రోజుకు ఒక కోరికను కోరుకుంటాం. అంటే పైనవంతా ఆశతో ఉంటుంది, కోరికలు పుట్టల్లాగా ఉంటాయి. వెళ్ళే మార్గంలో నేనేదైనా సాధించాలని తపన ఉంటుంది. కానీ కొన్నిసార్లు అలా జరగకపోతే నాలో ఏమీ మార్పు రాలా అంటూ నిరాశపడుతుంటాం. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నీవు కానీ పూర్తిగా ప్రభువుకు అప్పగించుకోగలిగితే కూలివాడిని ఏలేవాడిగా చేస్తాడు. బైబిల్ వాగ్దానం అది. మట్టిలో బురద తొక్కుతున్న వ్యక్తిలాగా కృంగిపోయి ఉంటే నిన్ను లేపి రాజులతో కూర్చోబెడతాడు. నా దేవుని ఆలోచన ఏమిటంటే, నీ ఉన్న స్థితిలో అలా ఉండిపోవాలని ఎప్పుడు ఆయన కోరుకోవాలా. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూడటం, దేవుని మాటలకు లోబడడం, దేవుడు చెప్పిన శిలాశాసనాలకి హృదయపూర్వకంగా అంగీకరించి నడవడం, అట్లా ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఆయన ఉపదేశ క్రమం నిన్ను ఒక స్థాయికి నడిపిస్తుంది. ఆయన నేర్పిన ప్రార్థన బాట నీ స్థాయిని హెచ్చించి శక్తి కలిగిన వ్యక్తుల్లాగా మారుస్తారు. అవి జరగాలి అనుకుంటే నీకు తరిఫీది కేంద్రం ఉండాలిగా. ఆ తరిఫీది కేంద్రంలో నీవు తరిఫీది పొందితే అద్భుతం చూస్తావుగా. మరి అట్టి కార్యం జరగాలి అనుకున్నప్పుడల్లా నువ్వు ఆయన సమీపిస్తే తప్పకుండా ఆయన బలపరచగలిగిన వాడు. బైబిల్లో కొన్ని వచనాలు చెబుతాను మీకు. అదేమిటో తెలుసా? మీ ఎముకలను నేను బలపరుతును అనే మాట అన్నాడు. మీకు ఇంకో మాట చెబుతాను, మీ కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాను. అంటే మన మీద ఒక పని మీద దృష్టి నిలిపి ఆయన పని చేస్తున్నాడుగా. లేడి కాళ్ళకి నీ కాళ్ళకి ఎందుకు పొందిక? అంటే అర్థం ఏంటంటే, లేడి కాళ్ళకున్నంత చురుకుదనం, వేగం, పరిగెత్తి స్థాయిని నీకు తీసుకొస్తాడు. ఎముకలను బలపరుస్తానన్నాడు. ఎముకల గూడు శక్తి లేకపోతే శరీరం అదంతా కృషించిపోయి కృంగిపోతుంది. ఎముకలో బలము, శక్తి ఉన్నప్పుడు వెన్నెముక చిన్నగా నిలబడి మనిషి ఎంత యోధుడిగా నిలబడతాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎముకను బలపరచడం అనే కార్యక్రమం చేసినట్టుగా వాక్యం అనే ఉపదేశం ద్వారా నిన్ను బలపరుస్తాడు. అలా తరిఫీదు పొందితే జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, నీవు శత్రువులు తొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. మళ్ళా చెప్పన, శత్రువులు తొక్కే పరాక్రమశాలుల వలె మీరుందురు. అంటే దేవుడు నిన్ను ఎలా చేయాలని, ఎప్పుడు తొక్కబడేవాడిగా ఉండాలని కోరుకోవటంలా, నువ్వు ఎదిగిన తర్వాత శత్రువుని, సమస్యల్ని, ఆటంకాలని, అవరోధాన్ని తొక్కుకుంటూ దాటేయగలిగిన శక్తికి నిన్ను నడిపిస్తాడు. బావలో ఈ మాట ఎంత బాగుందండి. దేవుని ఉన్నత ప్రణాళిక ఏమిటంటే, వాడికి ఆ రాత రాశాడు, నాకు ఈ రాత రాశాడు, వారి కర్మ ఇది, నా కర్మ ఇది అనుకుంటూ వెళ్ళటం కాదుగా. ఉపదేశ క్రమంలో నిలబడు, ఆయన మాటలు విని చూడు. ఆయన పాఠశాలలో నువ్వు సభ్యుడవు. ఆ పాఠశాల విద్యార్థులుగా నేర్చుకోగలిగితే కాళ్ళలో లేడి కాళ్ళ వలన ఎముకలను బలపరుస్తూ ఉంటాడు. నిన్ను గురించి ఏమంటాడు? నీరు గట్టిన తోటలాగా చేస్తాను. ఆ తర్వాత నేనేం చేస్తానంటే, శత్రువులను, సమస్యలను, నీకున్న అవరోధాలను తొక్కుకుంటూ పరాక్రమశాలి వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళబోతున్నావు. ఆ రోజులు ప్రభువు మీకు దయచేయాలని ఎంత ఇష్టపడుతున్నాడు. మరి అట్లాంటప్పుడు దేవుని ప్రణాళిక ఏమిటో, ఒక పరాక్రమశాలిగా నీవు ఉండాలి. నీ ఆలోచన ఏమిటంటే కర్మ, సిద్ధాంతం, రాద్ధాంతం అంటే నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమను బట్టి మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెబుతూ ఈ మాటలు చెబుతున్నాను. గతం అయిపోయింది, ఏదో అయిపోయింది. మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టిన నమ్మదగిన దేవుడు ఎంతైనా చేయగలిగిన వాడు. ఈ రాబోయే సంవత్సరంలో ఒక పరాక్రమశాలిగా ప్రతి చిన్నదానికి కృంగిపోయి ఏడ్చావు, ఇప్పుడు అధిగమించే శక్తి వస్తుంది. ప్రతి దాని దగ్గర కంగారు పడిపోయావు, ఇప్పుడు జయనాదంతో ఊరేగే విజయ విశ్వాసంతో విజేతగా నేను నడిపించగలిగిన వాడు. అట్టి ఘనకార్యం చేయడానికి ఇష్టపడిన దేవుడు నీకు సమీపంగా ఉండగా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి చూడు. ఈ కార్యాలు నీకు జరుగుతాయి. ప్రతి దాని మీద నీవు విజయం సాధించి పరాక్రమశాలిగా ఉందువుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. ఎంత నమ్మదగిన దేవుడు. తన పిల్లలు అనామకులుగా ఓడిపోతూ కృంగిపోవాలని కోరుకోగా కార్యం చేశావు. కుటుంబాన్ని, బిడ్డలను, వాక్యమైన వారందరినీ దీవించండి, బలపరచండి. ఎక్కడ ఓడిపోయారో అక్కడ తలెత్తబడబోతుంది. అందుకు వందనాలు.
పిల్లల్ని పెద్దలను దీవించండి. ఇంటి అవసరాలు తీర్చండి. రోగులను ముట్టండి. కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. చేస్తున్న పనులు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయంలో దీవెనకరంగాను, కుటుంబంలో ఐక్యత, ఆరోగ్యం, పిల్లల చదువుల కొరకు, భవిష్యత్తు కొరకు, సంతానం లేని వారి పట్ల సంతానం కలిగేట్టుగా, వాళ్ళ కుటుంబానికి క్షేమం కలిగేట్టుగా ప్రతి అవసరం తీర్చి రక్షణ భాగ్యంతో నడిపించుమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.